నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మనకి చాలా రకాలైనటువంటి సమస్యలు మన నిత్య జీవితంలో ఉంటూనే ఉంటాయి. అప్పుల బాధలు, వివాహం కాని బాధలు, వివాహమయ్యి ఇబ్బంది పడేవి, ఉద్యోగం రాకపోవడము, డబ్బుల గురించి బాధలు, అనారోగ్య సమస్యలు, పిల్లలు లేకపోవడము, ఇలా ప్రతి సమస్యలతోనూ ప్రతి నిత్యము మనము ఇబ్బందులు పడుతూనే ఉంటాము. అయితే ఇక్కడ చాలా కఠినమైనది, చాలా ఇబ్బంది పెట్టేది అప్పుల బాధలు, రుణ బాధలు అన్నమాట. ఇది ఎంత తీర్చినా కానీ ఇంకా ఉంటూనే ఉండడము, అది తీర్చలేక మనోవ్యాధికి గురయ్యి చాలామంది ప్రాణాలు పోగొట్టుకోవడము, లేదా అప్పుల బాధతో ఇల్లుని విడిచి వేరే ఊరు వెళ్ళిపోవడమో, లేదా ఎక్కడికైనా పారిపోవడమో, ఇలాంటి మానసిక వ్యధకు, మానసిక టార్చర్కు చాలామంది గురి అవుతూ ఉంటారు. అయితే మరి దీనికి ఉపాయం లేదా, దీన్ని నుంచి తప్పించుకునే మార్గం లేదా అంటే కనుక, ప్రాపంచికమైన మార్గం కాకుండా అది కష్టపడి డబ్బులు కూడబెట్టుకుని అప్పు తీర్చడం, ఇది ప్రాపంచిక మార్గము. కానీ ఆధ్యాత్మికంగా మనకి శ్రీమన్నారాయణమూర్తి వారు ఒక మంచి పరిహారాన్ని సెలవిచ్చారు. ఏంటంటే కనుక మనకి విష్ణు సహస్రనామ పారాయణ నేను పంచాంగంలో చెప్పేటప్పుడు, దిన ఫలితాల్లోనూ మాస ఫలితాల్లోనూ చెప్పేటప్పుడు ఏం చెప్తాను అంటే కనుక, ఎవరికైతే రుణ బాధలు ఉంటాయో వాళ్ళు కనీసం ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి అని చెప్తుంటాను. చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. విష్ణు సహస్రనామ పారాయణే కదా, దానిలో ఏముంటుంది అనుకుంటారు. కాదు, ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పరిష్కారము, ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క దారి విష్ణు సహస్రనామ పారాయణంలో చెప్పడం జరిగింది. అయితే అందులోంచి ఒక శ్లోకాన్ని నేను మీకు అందిస్తున్నాను. దీన్ని ఎలా చెయ్యాలి అనేది సవివరంగా చెప్తాను. ఎవరికైతే రుణ బాధలు విపరీతంగా ఉన్నాయో, దానితో కుటుంబంలో బాధపడుతున్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ ఉపాయము మనస్ఫూర్తిగా చేయండి. తప్పనిసరిగా మీ రుణ బాధలు తీరుతాయి. ఏంటంటే, శ్రీవత్సః వక్షసం శ్రీ శం శ్రీ లోలం శ్రీకరాగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీజ్యం శ్రీనివాసం సదా స్మరామి అనే ఈ మంత్రాన్ని మీకు స్క్రోలింగ్లో కూడా వేయడం జరుగుతుంది. నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని ఈ మంత్రాన్ని తెల్లని కాగితం మీద, ఒక A4 షీటు పేపర్ తీసుకోండి. తెల్లని కాగితం మీద పసుపు కుంకుమ 4 వైపులా పెట్టి, దాని మీద ఈ మంత్రాన్ని 1008 సార్లు రాయండి. అంటే ఎన్ని పేపర్లు పడతాయి, అంటే 1008 సార్లు ఎన్ని పేపర్లు పట్టినా కానీ అన్ని పేపర్ల మీద 4 మూలల్లోనూ పసుపు కుంకుమ పెట్టి, మధ్యలో తెలుగులో ఈ చిన్ని శ్లోకాన్ని కనుక రాసుకున్నట్టయితే కనుక, అది ఎలాగా, ఈ కాగితం మీద ఎర్ర పెన్నుతో లేదా ఎర్ర సిరాతో, ఎర్ర బాల్ పాయింట్ పెన్నుతో రాసుకున్నట్టయితే కనుక త్వరితగతిన అది మీకు పూర్తయ్యేలోపు, 1008 సార్లు పూర్తయ్యేలోపు మీకు ఉపాయం కనబడ్డం కానీ, లేదా తీరే మార్గం కనబడ్డం కానీ, లేదా ఆకస్మిక ధనప్రాప్తి కానీ కలిగేందుకు అవకాశాలుంటాయి. ఇది ఈ విష్ణు సహస్రనామ పారాయణలో ఇది ప్రత్యేకమైన ఉపాయము, పరిష్కారము, పరిహారము. ఇది తప్పనిసరిగా జపిస్తూ ఇది కనుక రాసినట్టయితే తక్షణమే మీకు అప్పుల బాధ నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉంటుంది. నమ్మకంతో రాసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. నమస్తే.